వ్యూయర్స్, భారతదేశము స్వాతంత్రము వచ్చి రిపబ్లిక్గా ఆవిర్భవించిన తరువాత రాజ్యాంగము అనేటువంటిది, లిఖితపూర్వకమైన రాజ్యాంగం అనేటువంటిది మనకి ఏర్పాటు చేశారు. ఆ లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగంలో మనకి ప్రాథమిక హక్కులు ఏమిటి అని అంటే, ప్రాథమిక హక్కులు స్వేచ్ఛగా ఉండేటువంటి హక్కు, సమానత్వపు హక్కు, రాజ్యాంగ పరంగా మనకి ఏదైనా పరిహారము పొందేటువంటి హక్కు, విద్యా మరియు సాంస్కృతిక కార్యక్రమాల హక్కు, మనము మన ఇష్టమైనటువంటి మతాన్ని మనం స్వీకరించవచ్చు. భారతదేశంలో అధికారిక మతం అనేది లేదు. రాజ్యాంగంలో వచ్చేసి అన్ని మతాలు సమానమే. ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ స్టేట్. భారతదేశము మత సామరస్యము లేని రాజ్యము. ఏ మతాన్ని కూడా ప్రభుత్వము అధికారికంగా గుర్తించదు. అన్ని మతాలు సమానమే. దోపిడీకి వ్యతిరేకంగా పోరాడేటువంటి హక్కు. మరి ఈ ప్రాథమిక హక్కుల్లో ఆస్తి హక్కుని మరి రాజ్యాంగంలో నుండి తీసివేశారు, రద్దు చేశారు ఫ్రెండ్స్. అలాగే మనకి ప్రాథమిక స్వేచ్ఛలు, మనము భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా సరే స్థిరపడవచ్చు, నివాసం ఏర్పరచుకోవచ్చు. మనం భారతదేశంలో ఏ ప్రాంతానికైనా మనం ప్రయాణించవచ్చు. మనం భారతదేశంలో ఏమైనా కానీ సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు. మనము భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా సరే శాంతియుత సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు. మనం భారతదేశంలో మనకి వాక్ స్వాతంత్ర్యపు హక్కు అనేటువంటిది ఉన్నది. అంతేకాదు మన యొక్క అభిప్రాయాలను కూడా తెలియజేసేటువంటి హక్కు అనేటువంటిది ఉన్నది. భారతదేశంలో మనము ఎటువంటి పని, నైపుణ్యము మరియు వృత్తి ఏదైనా కూడా మనము స్వీకరించవచ్చు. అయితే అది చట్టబద్ధమైనది అయి ఉండాలి, న్యాయపరమైనటువంటిది అయి ఉండాలి.